బెర్ముడా ట్రయాంగిల్. బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక ప్రాంతం. దీనినే డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. ఇక్కడ జరిగిన సంఘటనల గురించి అనేక కథలు, సిద్ధాంతాలు, ఊహలు ప్రచారంలో ఉన్నాయి. సామాన్యమైన మానవ తప్పిదాలు లేదా ప్రకృతి సహజమైన భౌతిక విషయాలు ఇక్కడి ఘటనలకు సంతృప్తికరమైన కారణాలను చెప్పలేకపోతున్నాయని పలువురి భావన. కనుక గ్రహాంతర వాసులు, అసాధారణమైన ప్రాకృతిక నియమాలు ఇక్కడ పనిచేస్తున్నాయని విస్తృతమైన అభిప్రాయాలున్నాయి. ఇక్కడి ఘటనలపై విస్తారంగా పరిశోధనలు జరిగినాయి. చాలా ఘటనల గురించి ప్రజలలో ఉన్న అభిప్రాయాలు అపోహలని, వాటిని రిపోర్టు చేయడంలో అసత్యాలు కలగలిసిపోయాయని తెలుస్తున్నది. అయినా గాని ఇతర ప్రాంతాలలో జరిగే ఇటువంటి ప్రమాదాలు లేదా ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి కొంత భిన్నంగా ఉన్నాయని, వీటికి సరైన వివరణలు లభించడం లేదని వివిధ నివేదికలలో పేర్కొనబడింది. బెర్ముడా త్రికోణం అని ప్రసిద్ధమైనా గాని ఇది ఖచ్చితంగా ఒక త్రికోణం కాదు. సువిశాల సముద్రంలో కొంత పెద్ద భాగం. ఒక్కొక్క రచయిత ఈ త్రికోణాన్ని వివిధ హద్దులతో చూపారు. కొందరి ప్రకారం ఇది ఫ్లోరిడా జలసంధి, బహామా దీవులు, మొత్తం కరిబియన్ దీవి, అజోరెస్కు తూర్పు భాగాన ఉన్న అట్లాంటిక్ సముద్రం, వీటి మధ్య ట్రెపిజాయిడ్ ఆకారంలో విస్తరించిన ప్రదేశమే బర్ముడా త్రికోణం. మరికొందరు పరిశీలకులు, రచయితలు పైన చెప్పిన భాగాలకు మెక్సికో సింధు శాఖను కూడా ఈ త్రికోణంలో కలిపి చెబుతారు. ఎక్కువ రచనలలో ఉన్న త్రికోణం శీర్షాలు సుమారుగా ఫ్లోరిడా అట్లాంటిక్ తీరము, సాన్ యువాన్, పోర్టోరికో, అట్లాంటిక్ సముద్రం మధ్యలో ఉన్న బెర్ముడా దీవి. ఎక్కువ ప్రమాద ఘటనలు బహామా దీవులు, ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరిగినట్లు చెప్పబడ్డాయి. ఈ ప్రాంతం ఓడలు, విమానాలు బాగా రద్దీగా తిరిగే ప్రాంతం. అమెరికా, యూరప్, కరిబియన్ దీవులకు చెందిన ఓడలు, విమానాలు ఇక్కడ తరచు కనిపిస్తుంటాయి. ఈ త్రికోణం ప్రాంతంలోనే గల్ఫ్ స్ట్రీమ్ సాగర అంతర్వాహిని, ఓషన్ కరెంట్ ప్రవహిస్తుంటుంది. దీని 5 లేదా 6 నాట్ల ప్రవాహ వేగం కొన్ని ఓడలు అదృశ్యం కావడానికి కొంత దోహదం చేసి ఉండవచ్చును. అంతేకాకుండా ఇక్కడ హఠాత్తుగా తుఫానులు చెలరేగి మళ్లీ సమసిపోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సహజ సిద్ధమైన కారణాల వలన ఇక్కడ రద్దీగా తిరిగే ఓడలలో కొన్ని అంతుచిక్కకుండా మాయమై ఉండవచ్చును. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు అంత బాగా అభివృద్ధి చెందకముందు బెర్ముడా త్రికోణం కథ మొదలు. ఈ ప్రాంతంలో అసాధారణమైన, చిత్రమైన స్థితి ఏదో ఉందని మొట్టమొదట క్రిస్టోఫర్ కొలంబస్ వ్రాశాడట. క్షితిజ రేఖలో ఏవో చిత్రమైన వెలుగులు కనిపిస్తున్నాయని, దిక్సూచి కొలతలు అనూహ్యంగా, అసంబద్ధంగా ఉన్నాయని, ఆకాశంలో మంటల్లాంటివి కనిపిస్తున్నాయని అక్టోబర్ 11, 1492 తన లాగ్ బుక్లో వ్రాసాడు. అయితే ఈ దృశ్యాన్నింటికీ సహేతుకమైన సమాధానాలు ఆధునిక పరిశోధకులు ఇస్తున్నారు. ఉదాహరణకు అతను చూచిన వెలుగులు అక్కడి తీరవాసులు వంటలు చేసుకునే సమయంలో వచ్చిన మంటల కారణంగా వచ్చాయని చెబుతున్నారు. 1950 సెప్టెంబరు 16న ఇవి డబ్ల్యూ జోన్స్ వ్రాసిన పత్రికా వ్యాసం బెర్ముడా త్రికోణం గురించి అలౌకికమైన, అసాధారణమైన ఊహాగానాలకు, లెక్క లేనన్ని పరిశోధనలకు ఆద్యం. తరువాత 2 ఏళ్లకు ఫేట్ అనే పత్రికలో సీ మిస్టరీ ఎట్ అవర్ బేక్ డోర్ అనే వ్యాసాన్ని జార్జ్ సాండ్ అనే రచయిత వ్రాసాడు. ఇందులో అమెరికా నౌకాదళానికి చెందిన 5 అవెంజర్ బాంబర్ విమానాలు అదృశ్యమవ్వడాన్ని వర్ణించాడు. తరువాత ఫ్లైట్ 19 ఘటన ఒక్కటే వివరంగా అమెరికన్ లీజియన్ అనే పత్రికలో ఏప్రిల్ 1962 సంచికలో వచ్చింది. ఇందులో వ్రాసిన ప్రకారం ఆ విమాన ప్రయాణ నాయకుడు అన్న మాటలు, మేము తెల్లని నీటి ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాము. ఇక్కడ అంతా అయోమయంగా ఉంది. మేము ఎక్కడున్నామో తెలవడం లేదు. తరువాత ఇదే ఘటన గురించి విన్సెంట్ గడ్డిసనే రచయిత ఫిబ్రవరి 1964లో అర్గోసీ పత్రికలో వ్రాసిన వ్యాసం ఈ ఘటనకు మిస్టరీ రూపాన్ని ప్రసిద్ధం చేసింది. ఈ రచనలోనే ది డెడ్లీ బెర్ముడా ట్రయాంగిల్ అనే ఆకర్షణీయమైన పేరు వాడాడు. ఇదే రచయిత మరుసటి ఏడాది ఇన్విజిబుల్ హొరైజన్స్ అనే పుస్తకంలో ఇక్కడి ఘటనల గురించి మరింత వివరంగా వ్రాశాడు. తరువాత ఈ మిస్టరీ గురించి అనేక రచనలు వెలువడ్డాయి. జాన్ వాలేస్ స్పెన్సర్ లింబో ఆఫ్ ది లాస్ట్ 1969, చార్లెస్ బెర్లిచ్ ది బెర్ముడా ట్రయాంగిల్ 1974, రిచర్డ్ వైనర్ ది డెవిల్స్ ట్రయాంగిల్ 1974 లాంటివి. కుష్చే వివరణ. అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన లారెన్స్ డేవిడ్ కుష్చే అనే పరిశోధకుడు అప్పటి వరకు ఉన్న వివిధ రచనలను పరిశీలించి 1975లో ది బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ సాల్వ్డ్ అనే పుస్తకం ప్రచురించాడు. ఇందులో అప్పటి వరకు ఉన్న మిస్టరీ సిద్ధాంతాలను రచయిత సవాలు చేశాడు. అతని పరిశీలనల ప్రకారం ఈ బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగినవన్నీ చెబుతున్న అదృశ్య ఘటనలు చాలా వరకు అతిశయోక్తులతోనూ లేదా అసంపూర్ణ పరిశోధనతోనూ లేదా అస్పష్ట సమాచారంతోనూ తెలుపబడ్డాయి.
కొన్ని ఇతర ప్రాంతాలలో జరిగిన ఘటనలు కూడా ఇక్కడ జరిగినట్లు చెప్పబడ్డాయి. తుఫానులు తరచూ వచ్చే ఇలాంటి ఇతర రద్దీ రవాణా సముద్ర ప్రాంతాలలో జరిగే ఘటనలతో పోలిస్తే ఇక్కడ జరిగినవి ఎక్కువేమీ కాదు. మొత్తానికి కుష్చే ఇలా తేల్చాడు. బెర్ముడా త్రికోణానికి సంబంధించిన మిస్టరీ కేవలం కల్పన, అపోహలు, నిర్హేతుక భావాలు, సంచలనాత్మక ధోరణి కారణంగా కొందరు రచయితలు అవాచితంగా గాని లేదా ఉద్దేశ్యపూర్వకంగా గాని ఇది ఒక పెద్ద మిస్టరీ అనే అభిప్రాయాన్ని పెంచి పోషించారు. మరికొన్ని అభిప్రాయాలు నౌకాయానంతోనూ సముద్ర ప్రయాణాలతోనూ గట్టి సంబంధం ఉన్న లండన్ లాయర్డ్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, తీర భద్రతా సంస్థ వంటి సంస్థల రికార్డుల ప్రకారం ఇది ప్రత్యేకంగా ప్రమాదకరమైన ప్రదేశం ఏమీ కాదు. ఇతర సముద్ర ప్రాంతాలలో జరిగే ప్రమాదాల వంటివే ఇక్కడ జరుగుతున్నాయి. బెర్ముడా త్రికోణం గురించిన సంచలనాత్మకమైన కథనాలు చాలా వరకు నిరాధారమైనవని వీరి రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుంది. ఉదాహరణకు 1969లో జరిగిన ఒక ప్రమాదంలో కెప్టెన్ తప్ప మిగిలిన అందరి శరీరాలు అదృశ్యమయ్యాయని, కెప్టెన్ ఒక్కడి మృతదేహం మాత్రం కాఫీ కప్పును పట్టుకొన్న భంగిమలో ఓడలో మిగిలి ఉందని ఒక బెర్ముడా ట్రయాంగిల్ రచయిత వ్రాసాడు. కానీ నిజానికి దాదాపు అందరూ మరణించిన వారి శరీరాలను తీరభద్రతా సంస్థ వెలికి తీసింది. పత్రికలు, పుస్తకాలు అధికంగా సంచలనం కలిగించే విషయాలపై మొగ్గు చూపుతారని, అందువల్లనే ఈ త్రికోణం రచయితలు చేసిన అసాధారణ కల్పనలకు ఇంత ప్రాచుర్యం లభించిందని పలు విమర్శకుల అభిప్రాయం. నోవా హోరైజన్ కార్యక్రమం, ది కేస్ ఆఫ్ ది బెర్ముడా ట్రయాంగిల్, ఇతర సముద్ర ప్రాంతాలలోనూ తుఫానులలోనూ ఓడలు, విమానాలు ఎలా పనిచేస్తాయో, ఎలా విఫలమవుతాయో ఇక్కడ కూడా అలానే జరుగుతున్నదని ఎర్నస్ట్ ట్రావెస్ బ్యారీ సింగర్ వంటి హేతువాద పరిశోధకులు కూడా ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చారు. ఈ త్రికోణం చుట్టుప్రక్కల ఉన్న పెద్ద నగరాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు కలిపి ఏటా లక్షలలో వాహనాల రాకపోకలకు కేంద్రంగా ఉన్నాయి. మిథేన్ హైడ్రేటులు, మీథేన్ క్లాథ్రేట్, భూభాగాల అంచున ఉండే మహాసముద్రాల మెరక ప్రాంతాల్లో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున మిథేన్ హైడ్రేటుల నిల్వలు ఉన్నాయి. వీటి నుండి వచ్చే గాలి బుడగలు అక్కడి నీటి సాంద్రతను తగ్గించేస్తాయి. కనుక అక్కడ ఓడలు తేలియాడే గుణం తగ్గుతుంది. ప్రయోగశాలలలో నమూనా ఓడలపై జరిగిన ప్రయోగాలలో ఇలాంటి ఓడలు అతి తక్కువ సమయంలోనే మునిగిపోవచ్చునని తెలుస్తున్నది. 1981లో అంతర్జాతీయ జియోలాజికల్ సర్వే వారు అమెరికా తీర ప్రాంతాలలో ఉన్న మిథేన్ నిల్వల గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే వారి వెబ్సైటులో ఉన్న సమాచారం ప్రకారం బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మిథేన్ వాయువు విడుదలైన దాఖలాలు ఏమీ లేవు. దిక్సూచి చలనాలు, బెర్ముడా త్రికోణంలో జరిగిన అనేక ఘటనలలో దిక్సూచి పని చేయకపోవడం లేదా అనూహ్యంగా ప్రవర్తించడం గురించి ప్రస్తావనలున్నాయి. ఇక్కడేదో ప్రత్యేకమైన బలమైన అయస్కాంత శక్తి ఉండవచ్చునని ఊహాలున్నాయి, కానీ అటువంటి ఆధారాలు ఇంతవరకు ఏవీ బయటపడలేదు. అంతేకాకుండా భూమి మీద వివిధ ప్రాంతాలలో భౌగోళిక ఉత్తర ధ్రువం, అయస్కాంత ఉత్తర ధ్రువం ఒకటి కాదు. కనుక ఇలాంటి పెద్ద ప్రాంతంలో ఓడలు ప్రయాణించేటప్పుడు దిక్సూచి సూచకాలలో తేడాలు రావడం అసహజం కాదు. తుఫానులు, అట్లాంటిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ ప్రాంతంలో బలమైన తుఫానులు తరచూ సంభవిస్తుంటాయి. వీటి కారణంగా ఎంతో జననష్టం, ఆస్తి నష్టం సంభవిస్తూ ఉంటాయి. 1502లో ఫ్రాన్సిస్కో డే బోర్బడిల్లా నాయకత్వంలోని స్పానిష్ ఫ్లీటు మునిగిపోవడం చరిత్రలో తుఫాను కారణంగా నమోదైన మొదటి నౌకాభంగం. బెర్ముడా త్రికోణం ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటనలు ప్రధాన కారణం తుఫానులు కావచ్చును. గల్ఫ్ అంతర్వాహిని, గల్ఫ్ స్ట్రీమ్ అనేది మెక్సికో సింధుశాఖ నుండి ఫ్లోరిడా జలసంధి మీదుగా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోకి ప్రవహించే ఒక సముద్ర అంతర్వాహిని. అనగా ఇది సముద్రంలో ఒక నది లాంటిది. ఇది తన ప్రవాహంలో తేలే వస్తువులను లాగుకు వెళ్లిపోవడం సహజం. కనుక ఇక్కడ పడిపోయిన ఓడలు లేదా విమానాలు అక్కడ ఉండకుండా మరెక్కడో సుదూర ప్రాంతాలలో బయటపడడం అసహజం కాదు. 1967 డిసెంబరు 22న జరిగిన ప్రమాదంలో విచక్రాఫ్ట్ అనే పడవ ఒకచోటు నుండి సమాచారం పంపింది, కానీ రక్షణాబలగం అక్కడికి వెళ్లేసరికి ఆ పడవ అక్కడ లేదు. అసాధారణమైన అలలు, ప్రశాంతమైన సముద్రంలో కూడా ఒక్కోసారి అసాధారణంగా పెద్దవైన అలలు, అసహజ అలలు హఠాత్తుగా సంభవిస్తుంటాయి. 1982లో అలాంటి ఒక మహాతరంగం కారణంగా న్యూ ఫౌండ్ ల్యాండ్ సమీపంలోని సముద్రంలో ఓషన్ రేంజర్ అనబడే అప్పటి అతిపెద్ద ఆయిల్ ప్లాట్ఫారం ఊరికే తిరగబడిపోయింది. అయితే బెర్ముడా త్రికోణం ప్రాంతంలో ఇలాంటి మహాతరంగాలు రావడం గురించిన ఆధారాలు లేవు. మానవ చర్యలు, వ్యక్తుల పొరపాట్లు, తమ విధుల నిర్వహణలో వ్యక్తులు తెలిసి గాని తెలియక గాని తప్పిదాలు చేయడం సహజం. అందున విపత్కర పరిస్థితులలో ఇలాంటి చర్యలు జరిగే అవకాశం మరింత ఎక్కువ. ఇలాంటి తప్పిదాలే బెర్ముడా ట్రయాంగిల్ లో జరిగిన అనేక ఘటనలకు కారణాలు కావచ్చునని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తున్నది. ఉదాహరణకు 1972లో VF అనే ట్యాంకర్ విధ్వంసానికి కారణం తేలికగా నిప్పు అంటుకునే బెంజీన్ మరకలను తుడవడానికి
తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఆ పని చేసే వ్యక్తికి తగినంత శిక్షణ ఉండకపోవడమే. అలాగే 1958 జనవరి 1న హార్వే కొనోవర్ అనే వ్యాపారవేత్త మొండిగా వ్యవహరించి ఫ్లారిడా వద్ద తన పడవను తుఫాను మధ్యలోకి తీసుకువెళ్లినందువల్ల దానిని కోల్పోయాడు. చాలా కేసులలో ధ్వంసమైన నౌకల లేదా విమానాల శకలాలు లభించనందువలన నిర్దిష్టమైన ఆధారాలు లభించడం లేదని పలు అధికారిక నివేదికలలో చెప్పబడింది. దురుద్దేశపూర్వకమైన చర్యలు, యుద్ధం, సముద్రపు దోపిడీ వంటి కారణాల వల్ల కూడా కొన్ని అదృశ్య ఘటనలు జరిగి ఉండవచ్చును. ప్రపంచ యుద్ధాలలో జలాంతర్గాముల దాడి ద్వారా లేదా సముద్రంపై ఓడల దాడి ద్వారా అనేక నావలు నాశనం చేయబడ్డాయి. వీటిలో కొన్ని రికార్డులలో కూడా నమోదు కాలేదు కనుక ఇదమిత్తంగా నిర్ధారించడం సాధ్యం కాలేదు. ఉదాహరణకు 1918లో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే యుద్ధ నౌక, తరువాత రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రొటియస్, నెరియస్ అనే నౌకలు జలాంతర్గాముల దాడుల వల్ల అదృశ్యమయ్యాయని అభిప్రాయం ఉంది. కానీ జర్మనీ రికార్డులలో ఈ విషయం నిర్ధారం కావడం లేదు. 15వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం వరకు సముద్రాలలో సముద్రపు దోపిడీ చర్యలు తరచు జరుగుతూ ఉండేవి. వీటికి తోడు మాదక ద్రవ్యాల రవాణా చేసే ముఠాలు కూడా కొన్ని పడవల అదృశ్యానికి కారణం కావచ్చును. కరిబియన్ సముద్ర ప్రాంతంలో 1560 నుండి 1760 కాలంలో సముద్ర దోపిడీ అధికంగా ఉండేది. ప్రసిద్ధ ఘటనలు, బెర్ముడా త్రికోణం ప్రాంతంలో అనేక సంఘటనలు జరిగినట్లుగా భావింపబడుతుంది. వాటిలో కొన్ని సంఘటనలు బాగా ప్రసిద్ధమయ్యాయి. ఫ్లైట్ 19. ఫ్లైట్ 19 అనేది అమెరికా నౌకాదళానికి చెందిన TBM అవెంజర్ బాంబురు విమానాల శిక్షణా ప్రయాణం. ఇది డిసెంబరు 5, 1945న అట్లాంటిక్ అసముద్రంలో అదృశ్యమైంది. అప్పుడు దిక్సూచి సరిగా పనిచేయలేదని, వాతావరణం ప్రశాంతంగా ఉందని, ప్రమాదానికి కారణాలు తెలియడం లేదని శిక్షణా పైలట్ లెఫ్టినెంట్ చార్లెస్ కారోల్ టైలర్ అనుభవజ్ఞుడైన నాయకుడని నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ విషయాలపై వివిధ సందేహాలున్నాయి. ఉదాహరణకు ఆ పైలట్ ఇంతకు ముందు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 2 సార్లు దారి తప్పిన సందర్భాలు ఉన్నాయి. మేరీ సెలెస్టీ 1872లో మేరీ సెలెస్టీ అనే పేరుగల ఓడ పోర్చుగల్ తీర ప్రాంతంలో వదిలివేయబడింది. అంటే దీనికి బెర్ముడా త్రికోణానికి ఏమీ సంబంధం లేదు. ఈ ఘటన ఆధారంగా ప్రఖ్యాత డిటెక్టివ్ నవల రచయిత ఆర్థర్ కోనాన్ డోయల్ మేరీ సెలెస్టీ చిన్నకథ వ్రాశాడు. ఇకపోతే మేరీ సెలెస్టీ అనే ఇలాంటి పేరే ఉన్న ఒక ఓడ సెప్టెంబరు 13, 1864న బెర్ముడా తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఎల్లెన్ ఆస్టిన్. వివిధ కథనాల ప్రకారం ఎల్లెన్ ఆస్టిన్ అనే నౌకకు 1881లో ఒక వదిలివేయబడిన నౌక తారసపడింది. ఆ నౌకలో కొంతమంది సిబ్బందిని ఉంచి న్యూయార్క్కు తోడ్కొనిపోవాలని ప్రయత్నించారు. ఆ అజ్ఞాత నౌక మధ్యలో అదృశ్యమైంది. మళ్లీ కనిపించేసరికి అందులో సిబ్బంది ఎవరూ లేరు. లాయర్స్ వారి రికార్డులు పరిశీలిస్తే మెటా అనే నౌకను 1854లో నిర్మించారు. 1880లో ఆ మెటా పేరు ఎల్లెన్ ఆస్టిన్గా మార్చారు. ఆ నౌకకు సంబంధించిన ఏ విధమైన మరణాలు నమోదు కాలేదు. యుఎస్ఎస్ సైక్లోప్స్ మార్చి 4, 1918న బార్బడోస్లో బయలుదేరిన ఈ యుద్ధనౌక 309 మంది సిబ్బందితో సహా అంతులేకుండా అదృశ్యమైంది. స్పష్టమైన కారణం ఏమీ కనిపించలేదు. తుఫానులు, శత్రువుల దాడి, మునిగిపోవడం వంటి అనేక కారణాలను పరిశోధకులు ఊహిస్తున్నారు. థియోడోసియా బర్ ఆల్స్టన్ మాజీ అమెరికా ఉపరాష్ట్రపతి అలాన్ బర్ కుమార్తె. ఆమె అదృశ్యం కావడానికి బెర్ముడా త్రికోణపు ఘటనలతో సంబంధం కలిపి చెబుతుంటారు. ఆమె పేట్రియట్ అనే నౌకలో ప్రయాణికురాలు. చార్లెస్టన్ నుండి న్యూయార్క్ నగరానికి డిసెంబరు 30, 1812న బయలుదేరింది. తరువాత ఆమె జాడ తెలియరాలేదు. యుద్ధం, పైరేటులు వంటి ఎన్నో విషయాలు ఆమె అదృశ్యమవ్వడానికి కారణాలుగా చెబుతుంటారు. స్ప్రే 1909లో జోషువా స్లోకం అనే అనుభవజ్ఞుడైన కెప్టెన్ స్ప్రే అనే గట్టి తెరచాప పడవలో కరిబియన్ నుండి వెనిజువెలాకు ప్రయాణమయ్యాడు. ఆ నౌక అదృశ్యమైంది. ఏ విధమైన ఆధారాలు లభించలేదు. అదృశ్యమయ్యే సమయంలో ఆ నౌక బెర్ముడా త్రికోణం ప్రాంతంలో ఉందనుకోవడానికి కూడా ఆధారాలు లేవు. ఏదైనా తిమింగలాన్ని ఢీకొనడం వల్ల గాని, లేక స్టీమర్ తాకిడి వల్ల గాని ఆ పడవ ధ్వంసం అయి ఉండవచ్చునని భావించారు. అసహజమైన కారణాలకు సంబంధించిన ఆధారాలు ఏవీ దొరకలేదు. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని తాను ఛేదించినట్టు ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కార్ల్ క్రూస్ జెల్నిక్కీ ప్రకటించారు. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ కానే కాదని, అది ఒక ఊహ మాత్రమేనని పేర్కొన్నారు. సముద్రాల్లో మిగతా ప్రాంతాల్లో మునిగిపోయే ఓడలు జరిగే ప్రమాదాల సంఖ్యతో పోల్చితే బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ప్రమాదాలు ఎక్కువేం కాదన్నారు. బెర్ముడా ట్రయాంగిల్ ఉన్న ప్రాంతం వాణిజ్యపరంగా చాలా రద్దీ ఉన్న ప్రాంతం అని, ప్రమాదాలు సహజమేనని చెప్పారు. డిస్క్రిప్షన్లో ఛానల్ ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి.
ప్లే లిస్ట్ టాపిక్స్ వైస్ గా ఒక ఆర్డర్ లో ఉన్నాయి. నా ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.